వెల్కమ్ టు క్యాతి కనెక్ట్స్. నేను విద్య. పార్లమెంటు సాక్షిగా ఒక్కసారిగా రాజకీయం పీక్స్కు చేరింది. పార్లమెంటు యువతది గేట్లు ఎలా బంద్ చేస్తారు అంటూ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎంపీ రేణుక చౌదరి మండిపడ్డారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ముఖ్యంగా సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. పార్లమెంటు ఎదుట తమ హక్కుల కోసం, ఉపాధి కోసం నిరసన తెలుపుతున్న యువతకు అండగా రేణుక చౌదరి నేరుగా రంగంలోకి దిగారు. నిరసనకారులను అడ్డుకునేందుకు, లోపలికి రాకుండా చేసేందుకు అధికారులు పార్లమెంటు గేట్లు బంద్ చేయడంతో ఆమె ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను, అక్కడి సెక్యూరిటీని నిలదీస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అసలు పార్లమెంటు ఎదుట యువత ఎందుకు నిరసనలు చేస్తున్నారు, రేణుక చౌదరి అక్కడ సృష్టించిన సంచలనం ఏంటి అనేది వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన యువత, విద్యార్థి సంఘాల నేతలు పార్లమెంటు ముట్టడికి లేదా నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు నిరుద్యోగం, విద్యారంగంలో మార్పులపై వారు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు పార్లమెంటు పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. అయితే నిరసన తీవ్ర రూపం దాల్చకుండా ఉండేందుకు భద్రతా కారణాలను చూపిస్తూ పార్లమెంటు ప్రధాన గేట్లను అధికారులు ఒక్కసారిగా బంద్ చేశారు. యువతను లోపలికి రానివ్వకుండా వారి గలాన్ని పార్లమెంటు లోపల ఉన్న నాయకులకు వినపడకుండా చేసేందుకే గేట్లు మూసేశారంటూ నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల మోహరింపు, బారికేడ్ల ఏర్పాటుతో పార్లమెంటు పరిసర ప్రాంతాలన్నీ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. సరిగ్గా అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ రేణుక చౌదరి అక్కడకు చేరుకున్నారు. గేట్లు బంద్ చేసి ఉండటం, బయట యువతను పోలీసులు అడ్డుకున్నప్పుడు చూసి ఆమె అస్సలు తగ్గలేదు. నేరుగా గేట్ల వద్దకు వెళ్లి అధికారులపై విరుచుకుపడ్డారు. గేట్లు ఎలా బంద్ చేస్తారు, అసలు మీకంత ధైర్యం ఎక్కడిది అంటూ ఆఫీసర్లను నిలదీశారు. అంతేకాదు, ఈ పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్య దేవాలయం అన్నారు. ఇది దేశ యువతది. యువత తమ సమస్యలను చెప్పుకోవడానికి వస్తే గేట్లు వేసి బంధిస్తారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక ఎంపీ స్వయంగా వచ్చి నిరసనకారుల తరపున గేట్ల వద్ద నిలబడి అధికారులను కడిగి పారేయడంతో అక్కడ ఉన్న యువతలో సరికొత్త ఉత్సాహం వచ్చింది. రేణుక చౌదరికి మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఢిల్లీ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. రేణుక చౌదరి తీసుకున్న ఈ స్టాండ్ వెనుక కాంగ్రెస్ పార్టీ యొక్క బలమైన వ్యూహం కనిపిస్తోంది. దేశంలో నిరుద్యోగ సమస్యలపై, యువత ఆందోళనపై కాంగ్రెస్ మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉంది. ఇప్పుడు నేరుగా పార్లమెంటు గేట్ల వద్దే యువతకు మద్దతుగా నిలవడం ద్వారా తాము యువత పక్షమే అనే బలమైన సిగ్నల్ ను దేశవ్యాప్తంగా పంపగలిగింది. రేణుక చౌదరి తన పాత ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను మరోసారి బయటకు తీశారు. గతంలో కూడా ప్రజా సమస్యలపై ఆమె ఇదే తరహాలో దూకుడుగా వ్యవహరించేవారు. ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఆమె ప్రదర్శించిన ఈ అగ్రెసివ్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో విపరీతమైన మైలేజ్ ను తెచ్చిపెడుతున్నాయి. పార్లమెంటు యువతది, మీ జాగీరు కాదు అనే స్లోగన్ ఇప్పుడు విపక్షాల అస్త్రంగా మారబోతోంది. మరోవైపు రేణుక చౌదరి తీరుపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పార్లమెంట్ అనేది అత్యంత భద్రతతో కూడిన ప్రాంతమని, నిబంధనల ప్రకారమే అధికారులు గేట్లు బంద్ చేశారని వారు సమర్థిస్తున్నారు. భద్రతా సిబ్బంది విధులకు ఆటంకం కలిగించేలా పార్లమెంటు వద్ద అనవసర రాజకీయ హైప్ సృష్టించేందుకే కాంగ్రెస్ నేతలు ఇలాంటి డ్రామాలకు తెరలేపుతున్నారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. కానీ విపక్షాలు మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, యువతను చూసి ప్రభుత్వం ఎందుకు అంతగా భయపడుతుందని ప్రశ్నిస్తున్నాయి. గేట్లు మూసివేయడం ద్వారా యువత ఆకాంక్షలను నొక్కేయలేరని స్పష్టం చేస్తున్నాయి. ఏది ఏమైనా పార్లమెంటు గేట్ల వద్ద రేణుక చౌదరి చేసిన ఈ నిరసన, విసిరిన సవాలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. యువత తరపున గలం విప్పిన రేణుక చౌదరి స్టాండ్ సరైనదేనా, లేక భద్రతా నియమాలను పాటించాల్సిందేనా? ఈ వివాదం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాతి కనెక్ట్స్.